ఫార్ములా ఈ కార్ రేసు కేసుల విచారణలో భాగంగా నేడు ఏసీబీ ముందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులు ఎదుట ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో A1గా మాజీ మంత్రి కేటీఆర్ను, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు తర్వాత అప్పటి HMDA చీఫ్ ఇంజనీర్గా ఉన్న BNL రెడ్డిని కూడా A3గా కూడా ఏసీబీ అధికారులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అంటే కేసులో భాగంగా ఇప్పటికే దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగిస్తున్నారు. దీంట్లో కొంతవరకు ఆధారాలు ఇప్పటికే సేకరించినట్లు కూడా ఏసీబీ అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. అయితే దీంట్లో ఈ ఫార్ములా ఈకి సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించడానికి విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా నగదు బదిలీ చేయడంలో కూడా ఎలాంటి కేబినెట్ అనుమతి కానీ తర్వాత RBIకి సంబంధించి కూడా అనుమతి తీసుకోకుండానే బదిలీలు జరిగాయని చెప్పి కూడా ఈ ప్రస్తుతం అంటే HMDA ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ అయితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు అసలు దీంట్లో జరిగిన దీనికి సంబంధించి కూడా మతలబు ఏంటిది, దీని వెనక ఎవరెవరున్నారు, తర్వాత వీటిని ఎందుకు బదిలించాల్సిన అవసరం వచ్చిందని దాని మీద కూడా పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు అయితే ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ని అయితే విచారణలో భాగంగా కొన్ని వివరాలు అయితే సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ అధికారులు కూడా కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన వివరాలతో పాటు తర్వాత FIRను కూడా తీసుకొని వాటిలో భాగంగానే దర్యాప్తు కూడా ముమ్మరం చేయడం జరిగింది. అటు ఈడీ అధికారులు కూడా ఈ కేసులో ఉన్న ముగ్గురికి సంబంధించి కూడా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కానీ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తర్వాత BNL రెడ్డికి సంబంధించి కూడా ముగ్గురికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పి ఒక పక్క ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ ఈ రోజు మొదటిసారి ఏసీబీ అధికారులు ఈ నెల 3వ తేదీన కేటీఆర్కి నోటీసులు ఇచ్చి నోటీసులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు సంబంధించి కూడా బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఈ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుని క్రాష్ పిటిషన్ కూడా హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ అయితే ప్రస్తుతం అయితే క్రాష్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. దాంట్లో విచారణకు సంబంధించి కూడా పూర్తిగా ఇరు వాదనలు కూడా ఇటు ఏసీబీ వాదనలు కానీ తర్వాత కేటీఆర్ వాదనకు సంబంధించి కూడా వాదనలు అయితే ముగించడం జరిగింది. వాదనలో భాగంగా ప్రస్తుతం తీర్పు అంటే రిజర్వ్గా ఉంది. అంటే ఇప్పటికే నాటు అరెస్టు ఇచ్చినప్పటికీ దాంట్లో ఏసీబీ అధికారులు విచారణకు సంబంధించి విచారణలో భాగంగా విచారణకు సహకరించాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో అయితే ఈరోజు మరి ఏసీబీ కార్యాలయానికి వచ్చి తర్వాత దాంట్లో ఏసీబీ అధికారులు మరి ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తారు, తర్వాత ఎలాంటి వివరాలు సేకరిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. అయితే ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకి ఇటు కేటీఆర్ రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరిని కూడా కార్యాలయానికి సమీపంలో రానికుండా కూడా మొత్తం 3 అంచెల భద్రత అయితే ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని డీసీపీ స్థాయి అధికారి కూడా పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో ఈ నేపథ్యంలో అంటే ఈరోజు ఏసీబీ కార్యాలయానికి రానున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ రానున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలను కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కానీ ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి రానికుండా ముఖ్య కార్యకర్తలు కానీ ముఖ్య నేతలకు సంబంధించి కూడా ఎవరిని కూడా బయటికి రానియకుండా కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డిని తన నివాసంలో పోలీసులు ప్రస్తుతం అయితే హౌస్ అరెస్ట్ చేసి బయటికి రావద్దని చెప్పి కూడా ప్రస్తుతం అయితే కొడుతున్నారు. అంటే ఎవరు కూడా ఆందోళన కానీ తర్వాత నిరసనలు వ్యక్తం చేసినట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో విచారణలో భాగంగా మరి కేటీఆర్కి సంబంధించి ఎలాంటి వివరాలు సేకరిస్తారు, వివరాల్లో భాగంగా తర్వాత ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.